వికారాబాద్ పట్టణంలో శుక్రవారం నీట్ అంశంపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం మేరకు నీట్ వ్యవహారానికి నిరసనగా కాంగ్రెస్ నాయకులు పట్టణంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో బీజేపీ నాయకులు పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు అక్కడికి చేరుకుని దిష్టిబొమ్మను దహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. వాగ్వాదం క్రమంగా ఘర్షణ వాతావరణానికి దారితీయగా కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మపై పెట్రోల్ పోసి దహనం చేశారు. అనంతరం ఇరు వర్గాల నాయకులు పరస్పరం నినాదాలు చేసుకుంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను విడదీసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం కాంగ్రెస్ బీజేపీ నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది అని, నీట్ అంశంపై నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో బీజేపీ నాయకులు అడ్డుకోవడం సరికాదు అని విమర్శించారు. మరోవైపు బీజేపీ నాయకులు మాట్లాడుతూ తమపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు అని, కొందరికి గాయాలు కూడా అయ్యాయని ఆరోపించారు. నిరసన పేరుతో ఉద్రిక్తతలు సృష్టించడం తగదు అని వారు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మోడీ బొమ్మను కాలుస్తుంటే అడ్డుకుని BJP
नरेंद्र मोदी बीजेपी गुंडालारा खबरदार 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 बीजेपी गुंडालारा खबरदार खबरदार नरेंद्र मोदी डाउन डाउन नरेंद्र मोदी डाउन डाउन बीजेपी गुंडालारा खबरदार खबरदार बीजेपी गुंडालारा खबरदार खबरदार నిన్నైతే రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేసి నిరసన తెలిపినాము. కావాలి బీజేపీ నాయకులు బీజేపీ గుండాలు అక్కడైతే ఏదైతే ఆర్ఎస్ఎస్ నాయకులు చెడ్డీ గ్యాంగ్ విద్యార్థులను కొట్టినరో అదే విధంగా ఈరోజు మార్నింగ్ మేము పోలీసులకు సహకరించి శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఈరోజు వచ్చి మా రాహుల్ గాంధీ గారి దిష్టి బొమ్మ దానం చేసింది. దానికి సమాధానమే ఈరోజు నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ చేయిస్తే వాళ్ళకి తెలిసి కావాలని వాంటెడ్లీ 20 మంది గుండాలు వచ్చి మా ప్రోగ్రామ్ కాడికి వచ్చిండ్రు. వీడికి రావాల్సిన అవసరం లేదు కదా. ఆ గుండాగాళ్ళందరూ మమ్మల్ని కొట్టనికనే వచ్చిండ్రు. కాబట్టి తప్పకుండా మా పైన దాడి చేసిండ్రు. వాళ్ళు దాడి చేసిండ్రు. మా ప్రోగ్రామ్ కాడికి వాళ్ళు ఎందుకు వస్తారు? ప్రోగ్రామ్ మాది జనరల్ రాళ్ళు కట్టెలు పట్టుకొని వచ్చిండ్రు. వాళ్ళు ఏం భయపడతాం అనుకుంటున్నాం? అదే బీజేపీ నాయకులు కదా ఇప్పుడు మీరు వచ్చిండ్రు కానీ మీకు గుద్దాలు దమ్ముంటే మీ ఇంటికి వచ్చి గుద్ద వలగొడతాము. ఎంత ఉండాలని అంతే ఉండింది. నిరసన పైన దాడి చేసిన సందర్భంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము నిన్న నిరసన చేయడం జరిగింది. అది కూడా మేము 500-600 మంది విద్యార్థులతోటి శాంతియుతంగా మేము నిరసన తెలిపితే ఈ రోజు పొద్దున బీజేవైఎం నాయకులు ఇదే వికారాబాద్ బీజేపీ కౌన్సిలర్లు అందరూ మూకుమ్మడిగా బీజేఆర్ చౌరస్తాలో మా అభిమాన నాయకుడు ప్రతిపక్ష నాయకుడు సిఎల్పి లీడర్ రాహుల్ గాంధీ గారి దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. అది మేము పరిగణంలో తీసుకొని మేము దిష్టి బొమ్మ దానం చేస్తున్నామని లోకల్ సిఐ గారికి ఇన్ఫార్మ్ చేసి మరి మేము స్పాట్కి రావడం జరిగింది. మా పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. దానికి ఉదాహరణ ఒకటి, మేము చేసే స్పాట్ ఎన్టీఆర్ చౌరస్తాలో వాళ్ళు 20 మంది గుంపుగా ఉండడానికి అవసరం ఏముంది? మేము చేసే ప్రోగ్రామ్ దగ్గరకు వచ్చి మా పైన దాడి చేసి మా పైన కంప్లైంట్ ఇస్తామని చూస్తున్నారు. బీజేపీ గుండాలారా ఖబర్దార్, మేము కొట్లాడడానికి మేము సిద్ధంగా లేము. మేము మా రాష్ట్రం ప్రభుత్వంలో ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా సభాపతి గారి నాయకత్వంలో మేము అభివృద్ధికి కోరుకుంటున్నాం. మీకేమైనా పన్నులు కావాలంటే అడిగి తీసుకోండి. గుండాగిరి చేస్తే మీకన్నా ఎక్కువ గుండాగిరి చేసే దమ్ము మాకుంది. బీజేపీ నిరసన తెలపడం ఎవరికైనా మేము ఎక్కడైనా ప్రభుత్వం దిష్టి బొమ్మ అంటూ పెడతారు. ప్రతిపక్ష నాయకుని దిష్టి బొమ్మ ఎక్కడన్నా అట్టు పెట్టంగా చూశారు. ప్రతిపక్షం నిన్న మోడీ ఆ విద్యార్థులకు నీట్ ఎగ్జామ్లో అన్యాయం జరిగింది, చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వండి అని ఒకటి జరుగుతున్నప్పుడు లాఠీ చార్జ్ అవన్నీ చేసినందుకు రాహుల్ గాంధీ గారు వాళ్ళ మీద చర్య తీసుకోలేరు, రాజీనామా చేయలేదు ఇప్పటి వరకు అని చెప్పేసి ధర్నా వేసి దానికోసం రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ అంటూ పెడతారు. ఏమన్నా ప్రతిపక్ష నాయకులు దిష్టి బొమ్మ అంటూ పెడతారా? సరే అయిపోయింది. నిన్న మేము ఇక్కడ నిరసన తెలుపుతున్నాం, అందరూ విద్యార్థులు ఉన్నారు. ఇదే టైంలో కావాలని రోడ్లు బాగాలేవని చేస్తారా? చేయండి, రోడ్లు బాగాలేవని మేమేం పట్టలే, వేరే రోజు చేయండి. ఇదే రోజు మేము చేస్తున్న టైంకి చేయడం ఇది కరెక్టా? సరే అయిపోయింది. మార్నింగ్ రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ అంటూ పెట్టారు. మేము మోడీది మేము అంటు పెడుతున్నప్పుడు మేము వాళ్ళని అంటు పెట్టుకుంటున్నప్పుడు పోయినామా? మేము కాలు వస్తున్నాము. ఆయన కూడూరు ఈ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ కానీ కదా వచ్చి తన కొడుతున్నాడు. ఎంత అన్యాయం తెలుసా? ఇది చాలా అన్యాయం. అరే మేము అంటు మేము శాంతియుతంగా మేము దిష్టి బొమ్మ అంటు పెట్టుకుంటున్నాం. మీరు వచ్చి కొట్టడం మీద డైరెక్ట్ వచ్చి అసలు ఆయనది కాన్స్టిట్యున్సీ కాదు, ఇది చాలా తప్పు. దీనికి పూర్తిగా ఖండిస్తున్నాం. బీజేపీ నాయకులు ఇది కరెక్ట్ కాదు. మీది మీరు నిరసన తెలిపితే మేము అడ్డుకుంటున్నామా? చెప్పండి, తప్పులేదు. రోడ్లు బాగాలేమని చేసారు, చేయండి, తప్పులేదు. ఏదైనా కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. మీరు పద్ధతి మార్చుకోవాలని తెలియదు. శాంతియుతంగా చేసుకుంటే మాకన్నా ముందు పసిగట్టి ఒక 20 మంది వచ్చి మా పైన దాడి చేస్తాడు కరెక్ట్ కాదు. ఇంకోసారి దాడి చేయాలనుకుంటే ఏ చౌరస్తాకు రమ్మంటారు రండి, మేము కూడా రెడీగా ఉన్నాము. కొట్లాడుకున్నామంటే కొట్లాడుకున్నామండి, సర్దుకుపడి పోదామంటే సర్దుకున్నాము. మా నాయకుల గురించి కానీ ప్రసారాల గురించి కానీ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే ఊరికి చెప్పులతో కొట్టేదాకా ఊరుకోము. వికరాల పంతరం ఈ రోజు మొదలైంది. చూసుకున్నాం మరి బీజేపీ నాయకుల కాంగ్రెస్ నాయకుల మరి చూసుకున్నామంటే చూసుకున్నామండి. ఖబర్దార్ బీజేపీ నాయకులు.